డబ్బింగ్ చెప్పలేకపోతున్నానేమో అని నాకు భయం. ఆయన చెప్పే విధానం ఎంత అందంగా ఉంటుందంటే, అమ్మని కలిసి నరేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు, అందంగా ఉన్నాడు, మంచి భవిష్యత్తు ఉంది. నరేష్ డబ్బింగ్ చెప్తే ఖచ్చితంగా 10 సినిమాలు వస్తాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్తే 10 కాలాల పాటు నరేష్ ఉంటాడు. మీకు ఏదంటే అదేనండి. అది చెప్పిన విధానం లైఫ్లో మర్చిపోనండి. డబ్బింగ్ చేసి వచ్చి బాలు గారు, ముద్దుగా బాలు గారిని పిలుచుకుంటాం. ఇంత బాగున్నాయి తెలుగు భాషను కొంచెం ఇంకొంత బెటర్గా మాట్లాడితే బాగుంటుంది అన్నప్పుడు, గురువు అంటే గుండ్రాయి కాదని ఆయన పాట ఉంది. కేవలం నటన నేర్పించడమే కాదు, భాష, తెలుగు భాష మీద పట్టు నేర్పించినటువంటి నా గురువు జంధ్యాల గారు. అంతేకాదు, ఆ కాలంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళే హీరోస్. చిరంజీవి గారు అప్పుడప్పుడే వస్తున్నారు. 17 ఏళ్ల ఒక వ్యక్తికి ఎటువంటి కథలు రాయాలో తెలియదు. 4 స్తంభాలకు సూపర్ హిట్ ఇచ్చి ఖాళీ కూర్చున్నాను నెక్స్ట్ సినిమా లేక. అంటే ఎవరు రాయట్లేదు. ఆ సమయంలో ఈ ఇద్దరు నా గురువులు ఒక 10 సంవత్సరాల పాటు నన్ను ముందుకు తీసుకెళ్లి 4 స్తంభాలాట, ప్రేమ సంకెళ్ళు, ముక్కోపి, శ్రీవారికి ప్రేమ లేక, ఈ సినిమాల ద్వారా ఒక స్టార్డమ్ తెచ్చింది వాళ్ళిద్దరే. అంతే. ఇంకా చెప్తూ పోతే చెప్పాలి కానీ, చెప్తూనే ఉంటాను కానీ, వజ్రోత్సవం అన్నప్పుడు 2 సంవత్సరాలుగా ఒక ఆలోచన, జంధ్యాల గారి గురించి ఒక పుస్తకం రాయాలని. అన్నపూర్ణమ్మ గారికి మా అమ్మ తర్వాత అమ్మ ఆమె చెప్పాం. చాలా బాగుంటుందనింది. జీవిత చరిత్ర రాయడం ఒకటి, ఆయన గురించి, ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆయన గురించి చరిత్రగా చెప్పడం ఒకటి. ఏది బాగుంటుందంటే, అందరూ కలిసి ఆయన గురించి చెప్పింది ఇప్పుడు విన్నారు, మీరు ఇందాక చూశారు, చెప్తే బాగుంటుంది అన్నప్పుడు 2 సంవత్సరాలు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాం. సర్వ విధాలా ప్రయత్నించాం. కానీ ముందుకు వచ్చింది సాయినాథ్ తోటపల్లి గారు, నేను బాధ్యత తీసుకుంటానండి అని. కెమెరా, కారు ఇస్తే ఆయన ఎన్ని మైళ్ళు తిరిగాడో, దాదాపు 40 మందా 70 మందా 42 మందిని నిష్ణాతులు, గొప్పవాళ్ళని ఇంటర్వ్యూ చేసి దాన్ని ఒక పుస్తకం రూపం కింద తయారు చేశాం. ఇది 2. విజయకృష్ణ అవార్డు గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఈ యొక్క సందర్భం ఒకటి, జంధ్యాల గారి వయస్సు రీత్యా ఆయన వజ్రోత్సవం 75 సంవత్సరాలు ఆయనకి. ఆయన ఎక్కడున్నా ఆయన దీవెనలు మనకుంటాయి. మళ్ళీ సినిమాకు ఆయన వచ్చి రచయితగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇంతకన్నా గొప్ప అకేషన్ ఉండదు. అన్నీ కలిసి వచ్చింది. శృతిలయ, నాకు నవరసరాయ బిరుదు ఇచ్చింది శృతిలయ ఆమని గారు, దామోదర్ గారు. వీళ్ళు ఇక్కడెందుకు రవీంద్ర భారతిలో అంటే, జంధ్యాల గారికి చాలా ప్రీతైనటువంటి ఆడిటో రవీంద్ర భారతి అనే మాట ఇప్పుడు ఆయన నోటి వెంట వస్తూనే ఉండేది. పక్కనే మేము అశోక హోటల్లో ఉండేవాళ్ళం. అక్కడ చేయొచ్చు కదా, ఇక్కడ చేయొచ్చు అంటే, జంధ్యాల గారి ఆత్మ ఆయన సంతోషపడాలి, ఇక్కడే చేద్దామని ఆమెని గారికి వచ్చినప్పుడు అనుకోకుండా ఇవన్నీ కూడా 20వ తారీఖు అవైలబిలిటీ ఉందని ఆమె చెబితే 2 కార్యక్రమాలు తీసుకుని, ఒక పక్క నుంచి జంధ్యాల గారి వజ్రోత్సవ సంచిక విడుదల, ఈ రోజున ఆవిష్కరణ, 2వది అమ్మ ఏకైక మహిళా దర్శకురాలు, 46 చిత్రాలు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇంతకు ముందు లేదు, ఇంతకు ముందు, ఈ తర్వాత రాదు, రాసుకోండి. ఏ మహిళ మళ్ళీ ప్రపంచంలో ఈ రికార్డు ఆమెదే. ఆ ప్రపంచం ఉన్నంతకాలం 46 సినిమాలు తీయలేరు. ఒక పక్క నుంచి కృష్ణ గారికి డై వేస్తూ ఆయనకి టిఫిన్ ఉండి పెడితే ఆయన తిండి ప్రియుడు, భోజనం, ఒక పెద్ద కుటుంబం, ఈ అందరినీ కలుపుకుంటూ
ఓ పక్కన వ్యవసాయం చేసుకుంటూ అట్ ఎ టైం 2 సినిమాలు చేసిన ఏకైక మహిళా దర్శకురాలు ఆమె, నాకు తెలుసు. ఆమె దాని గురించి నేను మళ్ళీ ఒక్కసారి మాట్లాడతాను ఆ అవార్డు ముందు. ఆ అవార్డు ఎందుకు ఇస్తున్నాం, ఎవరికి ఇచ్చాం, ఇవన్నీ కూడా ఇంకొకసారి 2 నిమిషాలు నేను మాట్లాడతాను. కాబట్టి ఈ రోజున యోగి బేర్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. ఆమెని శృతిలే గారు, దామోదర్ గారు, పేరున వాళ్ళందరూ కూడా ఈ యొక్క సభకు చేసి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు